నా పేరు గిరిరాజు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాతితో చేసిన గొలుసు. ఇది పూర్తిగా రాయితో నిర్మించిన గొలుసు. ఇది శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్. ఇది కంచిపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 100 పిల్లర్స్ ఉన్నాయి లోపల. 100 పిల్లర్స్ మండపం ఇది. ఈ 100 పిల్లర్స్ మండపంలో ఉన్న రాతితో చేసిన గొలుసు. ఇది పూర్తిగా రాతితో చేసిన గొలుసు. ఇది శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్ 100 పిల్లర్స్లో ఉంది. ఇది లోపల 100 పిల్లర్స్ ఉన్నాయి. 100 స్తంభాల మండపం. ఇది పూర్తిగా రాతితో చేసిన మండపం. ఇది మనం చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క మండపం పైన ఒక్కొక్క ఆకారంలో మలచడం జరిగింది. మనకు ఇటు చూడండి రామావతారం కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వీడియో బయట నుంచి తీస్తాను. లోపల నాట్ అలౌడ్ అంట. ఇది పూర్తిగా రాతితో చేసిన గొలుసు. ఇది 100 పిల్లర్స్ మండపం. ఇది எப்படி வருது ஃபாஸ்ட்டாக போகுதுல்ல. లోపల 100 పిల్లర్స్ ఉన్నాయి. 100 పిల్లర్స్ మండపం. ఇది శ్రీ వరదరాజస్వామి టెంపుల్. ఈడొక బొమ్మ చూడండి. ఇక్కడ ఈ శిల్పం పైన చూడండి. కంచిపురంలో ఉంది. కంచి అమ్మవారి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్ 100 పిల్లర్స్ మండపం. ఇది పూర్తిగా మొత్తం రాతితో చేసిన గొలుసు. ఇది దాంట్లో ఒకటి చూడండి. ప్యూర్ రాయి. ఇది ఇక్కడే బంగారు బల్లి ఉంది. ఈ టెంపుల్లోనే లోపల బంగారు బల్లి ఉంది. ఇంకా గుడి ఓపెన్ చేయాల. గుడి 3 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇది గుడికి ముందు పక్కన 100 పిల్లర్స్ మండపం. ఇది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు లాక్ చేసి ఉన్నారు. మొత్తం రామాయణం మహాభారతం స్టోరీ ఇతివృత్తాలు కలదు ఈ 100 పిల్లర్స్ పైన.
ఇది మొత్తం రాతితో చేసిన గొలుసు. ఇది 100 పిల్లర్స్ మండపం ఇది. కిన్న యక్షిణి, గంధర్వులు, కిన్నె పురుషులు మొత్తం ఈ 100 స్తంభాల పైన చరిత్ర కలదు మనకి. రామాయణం, మహాభారతం ఇతివృత్తాలు ఈ స్తంభాల పైన కళ్ళకు అద్దినట్టు మనకు కనిపిస్తుంది.